ఎన్నికల ముందు ఇలాంటి ప్రపోజల్ ఏమీ ఉండదు, మేము ఆ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఇక్కడ రాకుండా చూస్తాము అని టీడీపీ అభ్యర్థిగా నిలబడిన అనిత భారీగా ప్రచారం చేశారు. కానీ మిగతా హామీల విషయంలో లాగే, అంటే ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో తీరుగా వ్యవహరిస్తున్నట్టుగానే బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ విషయంలో కూడా అనిత పట్టినట్టుగా చూసి చూడనట్టుగా వదిలేశారు. ఆ సన్నాహాలు అక్కడ జరుగుతూ ఉండేసరికి జనానికి చిర్రెత్తింది, మత్స్యకారులకి కోపం వచ్చి 2 వారాలకు పైగా వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. కానీ హోంమంత్రి మాత్రం సొంత నియోజకవర్గంలో ఇంత అలజడి రేగినా కానీ ఆ విషయం మీద దృష్టి సారించాల. ఫైనల్గా ఆమె సొంత నియోజకవర్గానికి వెళ్తుంటే ఇదిగో ఇలాగా అడ్డుకున్నారు జనం. ఇలాంటిది కేవలం పాయకరావుపేటకు మాత్రమే సంబంధించిన ఇష్యూ అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇలాంటి సన్నివేశాలని ఇంతకు ముందు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా చూసాం మనం. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ భారీ స్థాయిలో భూసేకరణ ఉంటుంది అని లోకేష్ గతంలో ప్రకటించడం, 2 లక్షల ఎకరాలని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పడాన్ని కూడా చూసాం. అంటే భూసేకరణ విషయంలోనూ టీడీపీ ఏదైతే అభివృద్ధి అని చెప్తుందో ఆ విషయం మీద జనంలో వ్యతిరేకత ఉంది అని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ కదా. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కరేడు గ్రామంలో సోలార్ ప్లాంట్ మీద వచ్చిన వ్యతిరేకత తర్వాత కదా. ఇలాంటి పరిణామాలు చూస్తుంటే జనంలో టీడీపీ మీద, ప్రభుత్వ విధానాల మీద ఎలాంటి మూడ్ ఉంది ఇప్పుడు అనే విషయం మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది.